ఆల్రెడీ మా దగ్గర టైమ్ జోన్ కార్డు ఉందండి. ఇంకా దానికి రీఛార్జ్ చేయించుకుంటున్నాము. యాక్చువల్గా కార్డుకి సపరేట్ ఛార్జ్ ఉంటుంది, రీఛార్జ్కి సపరేట్ ఉంటుంది అనమాట కొన్నిసార్లు. కానీ ఇక్కడ రెండింటికి కలిపి ఇంత రీఛార్జ్ చేసుకోవచ్చు అని కార్డు ఫ్రీ అనమాట. ఫస్ట్లో అయితే కార్డుకి కూడా మనీ కట్టించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉందో నాకు ప్రాసెస్ తెలియదు, ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ కార్డు ఉంది కదా. ఇదిగోండి, ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న గేమ్స్ అన్నీ చూపిస్తున్నాను అనమాట, ఏమేమి వెరైటీస్ ఉన్నాయని. మా వాళ్ళేమో రీఛార్జ్ చేయించడానికి వెళ్ళారు. నేను ఇంకా వ్యూ చూపిద్దాం అనుకునేప్పటికీ నన్ను పిలుస్తున్నారు అనమాట, ఎంత రీఛార్జ్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే పిల్లలది కదా, ఆల్రెడీ మూవీ అంతా ప్లే చేశారు. సారీ, వాయిస్ కొంచెం తడబడుతుంది ఏమనుకోవద్దండి. ఇప్పుడే లంచ్ అయిందనమాట. ఇదైతే చాలా బాగుంటుంది, స్పేస్ది సంథింగ్ అంటారు కదా, కరాచీ వీల్ మా వాళ్ళకి ఫేవరెట్ అనమాట. కానీ అది ఈసారి ఆడలేదండి. అన్నీ ఒకసారి చూద్దాము ఏమి కొత్తగా ఉన్నాయని. అన్నీ ఆల్రెడీ వీళ్ళు ఆడేసినవే, ఇంకా సరదాగా అలా వెళ్ళడం అనమాట. ఇంకా మనకి గిఫ్ట్లు ఇస్తారు తెలుసు కదండి, మన దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయంటే ఇంకా రీఛార్జ్ చేయించేసాము. ఇంకా మా వాడు ఆగుతాడా, వాడి కార్ రేసింగ్ గేమ్కి పెట్టామన్నమాట. అది 60 రూపీస్ 70 రూపీస్ ఉంటుంది. ఐ థింక్ పోలీస్ కార్. వాడు ఇంక మమ్మల్ని ఎవరిని పట్టుకొని ఇవ్వడం, ఇలా ఆడాలరా అన్నా సరే వినాడనమాట మా చిన్నోడు. ఇంకా పక్కన ఇంకో గేమ్ అవుతూ ఉంది, ఇంకా లేకపోతే మా పెద్దోడిని కూడా వెంటనే కూర్చోబెట్టేసేదాన్ని. ఇంకా వీడిది అయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మా పెద్దోడిది కూర్చోబెట్టాను. ఈలోపు మా హస్బెండ్ చూసి రావడానికి వెళ్ళారనమాట. ఆయన ఏం గేమ్స్ ఉన్నాయని ఇలా వాళ్ళ ఫొటోస్ వీడియో తీసుకుంటుందండి. మా వాడు అన్నీ చూసి ఎగ్జైట్మెంట్ అనమాట, వావ్ వావ్ అని. ఎందుకంటే టెక్నాలజీ మారుతూ ఉంటాయి కండి, ఒక్కోసారి ఒక్కోలాగా. ఇలా ఫొటోస్ రావడం అవన్నీ కొత్త అనుకుంటా. ఐ థింక్ ఇంకా కార్ సెలెక్ట్ చేసుకోవడం తర్వాత, అదిగోండి మా వాడు ఆడిస్తానన్నా సరే నో నో అని చెప్పి వాళ్ళ మావయ్యకి విసుగు తెప్పించేస్తాడనమాట. ఇంకా వాడికి విసుగు వచ్చేసింది. అక్క వాడిని ఆడుకుని నేను పునీత్తో ఆడుకుంటానని చెప్పి ఇంకా మా పునీత్తో ఆడుకుంటున్నాడు. అది మా అమ్మగారి ఫోటో అండి, మా తమ్ముడు వ్యాలెట్లోది. మీకు లాస్ట్ టైం చూపించాను కదా. ఇదిగోండి, ఇంకా మా చిన్నోడు ఆడుతున్నాడు. మా చిన్నోడు ఆడిన తర్వాత మా తమ్ముడు కూడా ఆడతాడు. అదంతా అయిపోయిన తర్వాత మా ఆయనకేమో బాస్కెట్బాల్ ఇష్టం. మా ఆయనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ గేమ్, మా బ్రదర్కి మా ఆయనకి కూడా కార్ గేమ్ అంటే చాలా ఇష్టము. కానీ ఇటు బాస్కెట్బాల్కి వచ్చారు, దానికి 2 సార్లు రీఛార్జ్ చేస్తారనమాట ఆ గేమ్కి. స్వైపింగ్ మళ్ళీ తీ అని చెప్పి ఇలా బాల్స్ వెళ్ళిపోతూ ఉంటే ఎవరైనా తెచ్చిస్తూ ఉంటారు. మా వాడు వెళ్ళి తెచ్చినట్టున్నాడు మా చిన్నోడు. ఇంకా పిల్లలతో పాటు కలిసిపోతాం కదండి, గేమ్స్ చూడగానే మనం చిన్నవాళ్ళం అయిపోతాం. మాకైతే చాలా సరదా అనమాట. మా అందరికీ ఇంట్రెస్ట్, మా ఫ్యామిలీలో అందరికీ గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇలా ఫన్నీగా పిల్లలతో స్పెండ్ చేయడమైనా మాకు ఆడుకోవడమైనా చాలా సరదా అనమాట. చిన్నప్పుడు కూడా వనభోజనాలకు వెళ్తే కంపల్సరీ గేమ్స్ ఆడకుండా వచ్చేవాళ్ళమే కాదు. లెమన్ అండ్ స్పూన్, ఏదో ఒక గేమ్, మ్యూజికల్ చైరు, ఏదో ఒక గేమ్ ఆడుకుంటూ వచ్చేవాళ్ళం. దానిలో కంపల్సరీగా ప్రైజ్ వచ్చేదనమాట. మన భోజనం వెళ్ళినప్పుడు వా అనుకునేవాళ్ళం. ఇవన్నీ చూస్తే అలా గుర్తొస్తూ ఉంటాయి అనమాట ఆ మెమరీస్. వాళ్ళ నాన్న బాల్ వెళ్ళిపోయిందని తీసుకురావడానికి వెళ్ళాడు, నేనేమో రారా అని అరుస్తూ ఉంటా. వీడేసేద్దామని చూస్తాడు. అదిగోండి, ఇంకా మా తమ్ముడు వస్తాడు నెక్స్ట్. అక్కడ కార్ గేమ్ ఆడుతున్నాడు తను. అది అయిపోయిన తర్వాత ఇటు వచ్చిండు. ఇంకా వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఉన్నారుగా, పిల్లల్ని చూసుకోవాలి కదా అని మా తమ్ముడిని వీడియో తీయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడు బాస్కెట్బాల్ స్టార్ట్ చేశాడనమాట. ఇంకా పిల్లలకి ఆడిస్తున్నాను నెక్స్ట్. ఒక్కొక్క గేమ్ ఒక్కొక్కసారి అనమాట, ఎందుకంటే పిల్లల్ని కూడా పట్టుకోవాలి కదా. ఒకసారి పెద్దలు ఆడితే ఒకసారి పిల్లలు, అలా అన్నట్టు. ఎందుకంటే మనం పిల్లల్ని వదిలేసి మనం ఆడుకోలేము, మనల్ని వదిలేసి పిల్లలకి ఇవ్వలేము. అందుకని చెప్పి అలా ఇదిగోండి, నెక్స్ట్ ఈ గేమ్ ఆడారనమాట. మా పిల్లలు రింగ్ వేసేది, ఇది మా ఇద్దరు పిల్లలు కలిపి వేశారు. కానీ పాపం వాళ్ళకి తెలియలేదనమాట. చాలా వరకు ఒక 2-3 రింగ్లే వేశారండి, మొత్తం వేయలేకపోయారు అసలు. వాళ్ళకి గేమ్ ఐడియా లేదనమాట. ఇది లాస్ట్ టైం నేను ఆడాను. ఇదిగోండి స్టార్ట్ చేస్తున్నారు. ఇది కూడా 60 రూపీస్ 70 రూపీస్ అండి, అంతే. ఇప్పుడు ఇక్కడ ఆడిన ప్రతి గేమ్స్ అంతేనండి, కాస్ట్ 60-70, అంత మించి ఏం లేవు, రీజనబుల్ ప్రైసే. ఇంకోండి
ఆ రింగ్స్ వస్తే చూడండి మా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసేస్తాను. నేను చెప్తూనే ఉన్నాను బాటిల్కి వేయండి అన్న అంటున్నా. నాకేమో వీడియో తీయడం కూడా సరిగ్గా అవ్వలేదు అక్కడ. వాళ్ళిద్దరు చూపిద్దామన్నా సరే వాళ్ళు ఫాస్ట్గా వేసేస్తున్నారు. నేను కొంచెం స్లోగా చూసి వేయండి అన్న కూడా ఆగట్లేదు. ఇద్దరు తీసి పట అని విసిరేస్తూ ఉన్నారనమాట ఆ బాటిల్స్ మీదకి. యాక్చువల్గా అక్కడ స్కోర్స్ వస్తూ ఉంటాయి అనమాట. పైన గ్రీన్ కలర్కి ఇంత బాటిల్ కాస్ట్ అని చెప్పి అవి వస్తూ ఉంటాయి. అలా చూసి వేస్తే అదిగోండి ఒక బాటిల్ 2 బాటిల్కి పడ్డాయి అంతే. కింద నా సీటింగ్ అనేది లేసే లోపల మనం వేసేయాలన్నమాట. ఇంకా చిన్నపిల్లలు కదా ఓకే అనుకున్నాను. నెక్స్ట్ టైం వాళ్ళకి ఇంకా ఐడియా వస్తుంది, ఇంకా మంచిగా ఆడతారు అని చెప్పి. ఇదిగోండి మా వాడు ఇంకో రెండోసారి మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇంకా అయిపోవచ్చింది గేము. ఒక 10-15 రింగ్స్ వస్తాయి అనుకుంటా. అయితే ఇంకా 30 రింగ్స్ గుర్తులేదు సరిగ్గా నాకు అది. ఇంకా గేమ్ అయిపోతే అలా రింగ్స్ అన్ని కింద పడిపోతాయి అనమాట. ఇంకా స్టాప్ అయిపోతుంది. వీళ్ళ స్కోర్ వచ్చి 1800 ఎంతో వచ్చింది పిల్లల స్కోరు. ఇవ్వండి రెండోసారి మా వాడు ఆడుతున్నాడు, మా తమ్ముడు. మా హస్బెండ్ 2 సార్లు, మా బ్రదర్ 2 సార్లు అనమాట. యాక్చువల్గా బాస్కెట్బాల్ కూడా నా ఫేవరెట్ అనమాట. కానీ నేను ఆడలేకపోయాను, కొంచెం సిక్ అయి ఉన్నాను. నేను తిరిగి ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నా. అందుకే నా ఫేస్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఒక 2 ఫొటోస్ పెడతాను కుదిరితే నెక్స్ట్ ఇదిలో. ఇదేమో టాయ్స్, బాల్స్తో ఆ టాయ్స్ని పడగొట్టడం అనమాట. అక్కడ ఏమైతే ఉన్నాయో ఆ టాయ్స్ని మా వాళ్ళు చూడండి ఎలా కొడతారో. మా పెద్దోడు బాగా కొట్టాడు, మా చిన్నోడు కన్నా. ఇద్దరిని ఆడిస్తున్నామండి, ఎందుకంటే ఒక గేమ్ ఇద్దరిని షేరింగ్ అనమాట. ఇదిగోండి గేమ్ స్టార్ట్ అయింది, బాల్స్ వస్తున్నాయి, ఇంక ఇద్దరు కొడుతున్నారనమాట. ఫస్ట్ తెలియలేదు, తర్వాత నుంచి మంచిగానే కొట్టారు ఇద్దరు. అయిపోయింది. ఇలా అన్ని బొమ్మల్ని పడగొట్టేస్తే అవి నుంచుంటూ ఉంటాయన్నమాట. దీనిలో మా పెద్దోడే బాగా కొట్టాడు బొమ్మలదైతే కనుక. అయిపోయిన బొమ్మలు ఆల్రెడీ రెడ్ వచ్చేస్తాయండి. పడిపోతే కనుక పడిపోతుంది అంటే బ్లాక్ అయిపోతుంది. వాటిని కొడుతున్నారు కానీ పాపం గట్టిగా తగలట్లేదు, వాళ్ళ ఫోర్స్కి చిన్నపిల్లలు కదా. అదిగోండి ఇలా పడగొట్టాలని వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదిగోండి సూపర్ నాన్న అంట వాళ్ళ నా డాడీ ఎంకరేజ్మెంట్. ఇంకా అలా ఇది అయిపోయిన తర్వాత ఇంకొక గేమ్ నేను ఆడానండి. అది వీడియో తీయలేదు, నేను ఆడింది. నేను రోలింగ్ ఆడాను. అంటే మనకి బాల్స్ వస్తూ ఉంటాయి, స్పిన్నర్లో వేయాలన్నమాట. సమ్ పాయింట్స్ మనకి చిన్నప్పుడు గేమ్స్ ఆడేవాళ్ళం కదా, చిన్న గుళ్ళు ఒక్కొక్క గుండు వచ్చి సమ్ పాయింట్స్ అదిగోండి తీసినట్టున్నారు మా వాళ్ళు. ఆ బాల్స్ అన్నీ వాటిలో పడాలన్నమాట. నాకు నియర్లీ 10,000 1800 సంథింగ్ అక్కడ డిస్ప్లే అవుతుంది కదా, 2000 అలా 1800 ఎంత వచ్చినట్టున్నాయి పాయింట్స్. చాలా వరకు ట్రై చేశాను, మా హస్బెండ్ తీసాను, నేను తీయలేదు అనుకున్నాను యాక్చువల్గా. అందుకని నేను లేదనుకున్నాను. నేను 2 టైమ్స్ ఆడానండి, నాకు మంచిగా అనిపించింది. కాకపోతే కొంచెం గేమ్ కొంచెం కష్టమే, అది కరెక్ట్గా వెళ్ళి పడాలి కదా. నాకు 1800 వచ్చిందిలేండి స్కోర్, 18,000 ఫైనల్గా విన్ చేశాను. ఇది కూడా అంతేనండి, కాస్ట్ 60-70 రూపీస్ అంతే. ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంక మేము వెళ్ళిపోయామండి. ఇంకా చాలని చెప్పి యాక్చువల్ మీరు రీఛార్జ్ చేయించింది 1500, కాకపోతే మనీ అయితే ఉంటాయి, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో దానిలో కార్డులో మనీ పోవు కదా అని చెప్పి నేనైతే ఓకే అనుకున్నాము. మళ్ళీ ఆడతా అని చెప్పాను మా హస్బెండ్తో. ఓకే ఆడు అన్నారు, అదనమాట. ఇంక ఇవన్నీ ఎప్పుడు ఆడేవేలే పిల్లలు అని చెప్పి రోలింగ్ అది ఆడదాం అనుకున్నాం. అదే ఉంటుంది కదా మనకి బాల్స్, ఇవి సాక్స్ అంతా డిఫరెంట్ కొనుక్కోవాలి, అదే సాక్సెస్ కొనుక్కోవాలి. సరే ఎందుకులే టైం వేస్ట్ అని చెప్పి ఇంక అన్నీ ఒక రౌండ్ చూపించేశాను. పిల్లలు ఏం గుర్రం ఎక్కుతాం అంటే, ఇంకా మీరు చిన్నపిల్లలా అంటే సరే ఒక ఫోటో తీపించుకున్నా అంతే. మమ్మీ ఇది మూవ్ అవ్వట్లేదు అంట, అది సమ్ ఏజ్ లిమిట్ ఉంటుంది కదా. సరే అలా తీపిచ్చాను ఫోటో. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత వ్యూ చూపిస్తానండి, నైట్ టైం వ్యూ ఎలా ఉంటుందని చెప్పి. ఇది అసలు ఇక్కడ చూడండి లైట్ ఉందా అన్నట్టు ఉంది. యాక్చువల్లీ 3D లైట్ అసలు చూసారా, ఒక్కొక్క దగ్గర ఒక మోడల్ అని చెప్పాను కదా లైటింగ్స్ది. ఇంకా అది కూడా చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అండి. మాల్ నైట్ వ్యూలో ఎలా ఉంటుంది అన్నది. అసలు చూడండి లైటింగ్ అసలు ఉందా లేదా అన్నట్టుంది.
అసలు చాలా బాగుందండి. నైట్ టైం అయితే ఇంకా సూపర్ ఉంది. ఒక్కొక్క సైడ్ ఒక్కో వాల్ అని చెప్పాను కదా, చూడండి అవి సర్కిల్లా తిరుగుతున్నట్టు మనకి అలా ఇమేజ్ చేసుకునేటట్టు 3D అంటారు కదా, 3D లైట్స్ లాగా అలా అనమాట. ఇదిగోండి మీరు వాల్ అబ్జర్వ్ చేస్తుంటే ఆ గ్రీనరీ అంతా ఒక వాల్కి ఉంది. ఇక్కడేమో చూడండి గోల్డ్ కలర్ థీమ్ తీసుకున్నారు వెనకాల బ్యాక్గ్రౌండ్. అది కూడా మీకు చూపిస్తాను. లైటింగ్ అయిపోయిన తర్వాత చూసారు కిందకి ఒక్కొక్క వాల్ ఒక్కో డిఫరెంట్ అనమాట. అంటే 4 వాల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క వాల్ ఒక్కో సైడు. ఇది 2 వాల్స్ కవర్ అయింది. ఇంకో 2 వాల్స్ నేను నెక్స్ట్ టైం కవర్ చేస్తానండి. ఐ థింక్ 2 ఆర్ ఇంకెక్కువ ఉన్నాయని తెలీదు. ఇంకా తరుణి వాళ్ళ బ్రాండ్ అసలు చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే మరి నాకు తెలియదు కానీ చూడడానికి చాలా బాగున్నాయి డ్రెస్సెస్.